హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డెవాప్స్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడదామండి. 60 డేస్లో డెవాప్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, సో డెవాప్స్ నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, సో దీంట్లో మనం ఎజూర్ నేర్చుకోవాలా, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలా, గూగుల్ క్లౌడ్ నేర్చుకోవాలా, క్లౌడ్ కంప్యూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవాప్స్లో ఏ టూల్స్ నేర్చుకోవాలి, డెవాప్స్ నేర్చుకోవాలంటే షెల్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కావాలా, డెవాప్స్ నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీకు నేను ఈ సెషన్లో క్లియర్ చేయబోతున్నాను. డెవాప్స్ మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ హ్యాట్ లైనెక్స్, ఒబెంటు, సెంటోస్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 లైనెక్స్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏదన్నా ఒక లైనెక్స్ ప్లాట్ఫామ్ మీద మీకు గుడ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్లీట్ నాలెడ్జ్ అని కాదు, సో మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఇక్కడ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకు ఉండాలి. ఎందుకంటే మనం డెవాప్స్ లో నెంబర్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తాం. ఈ టూల్స్ అన్ని కూడా సర్వర్స్ మీద రన్ అవుతాయి ఆల్మోస్ట్ ఆల్. సో కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే సర్వర్స్ మీద రన్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లైనక్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కంపెనీస్ లో. కాబట్టి మీరు ఇక్కడున్న ఈ 3 లైనక్స్ ప్లాట్ఫామ్స్ లోంచి ఏదన్నా ఒక లైనక్స్ ప్లాట్ఫామ్ మీరు చూస్ చేసుకొని లెర్న్ చేయాలి. సో మీరు దీంట్లో ఏ లైనక్స్ ఫ్లేవర్ నేర్చుకున్నా సరే రిమైనింగ్ ఫ్లేవర్స్ మీరు ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ లైనక్స్ లో ఉండే కమాండ్స్ అన్ని కూడా 70 to 80% సేమ్ కమాండ్సే ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఫైల్ పర్మిషన్స్, విఐ ఎడిటర్స్, ప్యాకేజ్ మేనేజ్మెంట్, యూజర్స్, గ్రూప్స్, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనం లైనక్స్ కాంట్రాక్ట్ లో నేర్చుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ మనం డెవాప్స్ నేర్చుకోవడానికి ఎనీ వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలండి. అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ, ఎజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఈ 3 ప్లాట్ఫామ్స్ నుంచి ఒక ప్లాట్ఫామ్ అయితే మనం లాంచ్ చేయాలి. ఎందుకంటే డెవాప్స్ లో కంపల్సరీ ఇక్కడ మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ, ఎజూర్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు మనకి మార్కెట్ లో బాగా పాపులర్ అన్నమాట. కాబట్టి వీటిలోంచి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీరు చూస్ చేసుకొని లర్న్ చేయాలి. సో ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే మనకి ఇందులో విపిసి, EC2, S3, IAM, ఇవి 4 ఇంపార్టెంట్ సర్వీసెస్ అన్నమాట. అమెజాన్ వెబ్ సర్వీస్ లో ఈ 4 సర్వీసెస్ ని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే డెవాప్స్ ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి డెవాప్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఇక్కడ మనం డెవాప్స్ నేర్చుకోవడానికి 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు, కానీ మినిమం బేసిక్స్ అయితే మనకి జావా మీద కానీ పైథాన్ మీద కానీ మనకి వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం డెవాప్స్ లో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేస్తాం. అక్కడ డెవలపింగ్ టీమ్ ఉంటుంది, ఆపరేషన్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయి వర్క్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాలన్నా, దానికి సంబంధించిన ఇష్యూస్ గురించి, ఎర్రర్స్ గురించి, బగ్స్ గురించి మనం డిస్కస్ చేయాలన్నా మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఇట్స్ ఎనఫ్ అనమాట. మీరు కంప్లీట్ గా జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గో లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే బెటర్, లైక్ బేసిక్స్ అన్నమాట. కాబట్టి వీటిల్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు నేర్చుకోవాలి కంపల్సరీ. సో ఇది మీకు డెవాప్స్ లో బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డెవాప్స్ నేర్చుకోవడానికి ఏదైనా షెల్ స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకి షెల్ స్క్రిప్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఆల్మోస్ట్ అందరూ ఎక్కువగా వాడే షెల్ స్క్రిప్ట్ ఏంటంటే బ్యాష్. కాబట్టి ఇక్కడ మనం లైనక్స్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాం కాబట్టి బ్యాష్ షెల్ స్క్రిప్ట్ నేర్చుకుంటే బెస్ట్. బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఇట్స్ ఎనఫ్ అనమాట. మీకు 100% కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా రేర్ కేసులో షెల్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తూ ఉంటాము ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని. కాబట్టి మనకి షెల్ స్క్రిప్ట్ మీద ఐ మీన్ లైక్ మినిమం నాలెడ్జ్ ఉంటే బెటర్. క్లియర్. నెక్స్ట్ వచ్చి మనకి డెవాప్స్ లో మనం యూజ్ చేసే మోస్ట్ పాపులర్ టూల్స్ ఏంటి అంటే, డెవాప్స్ అంటే ఇట్స్ నాట్ ఏ వన్ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఏ వన్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ టూల్స్. సో ఈ టూల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. చూడొచ్చు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, అంటే ఎవరైతే డెవలపర్స్ కోడ్ రాస్తారో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ప్రాపర్ గా మనం ఒక పర్టికులర్ లొకేషన్ లో ప్లేస్ చేయడానికి మనం గిట్ హబ్ అనే ఈ టూల్స్ ని యూజ్ చేస్తాం. గిట్ ని డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. గిట్ హబ్ ని
రిమోట్ రిపాజిటరీ అంటామండి. సో మనకి గిట్‌హబ్ అనేది మనం ఒక అకౌంట్‌ని క్రియేట్ చేయాల్సి వస్తుంది బ్రౌజర్‌లో. గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్‌లో మనం రిమోట్ రిపాజిటరీస్‌ని క్రియేట్ చేసి మన కోడ్ మొత్తాన్ని కూడా గిట్‌హబ్‌లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఎక్కువగా డెవలపర్స్ యూజ్ చేస్తున్న సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్‌లో ఆల్మోస్ట్ 70% డెవలపర్స్ గిట్‌హబ్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ సిఐ/సిడి టూల్. ఏదైతే డెవలపర్స్ కోడ్ రాస్తారో ఈ కోడ్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, రిలీజ్ చేయడానికి వి నీడ్ సమ్ టూల్స్. జెన్కిన్స్, సర్కిల్ సిఐ, టీమ్ సిటీ ఇవన్నీ కూడా సిఐ/సిడి టూల్స్ అన్నమాట. ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం కోడ్‌ని బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లై చేయడం కూడా జరుగుతుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. అలాగే ఇది మోస్ట్ పాపులర్ టూల్ అండి డెవాప్స్‌లో. క్లియర్? సో నెక్స్ట్ మావెన్. సో మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్ అన్నమాట. మన కోడ్‌ని బిల్డ్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫార్మాట్‌లో దీన్ని క్రియేట్ చేయడానికి ఈ మావెన్ అనే బిల్డ్ టూల్ వాడతారు. గ్రాడల్, యాంట్ అనే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ మావెన్ మోస్ట్ పాపులర్ అన్నమాట. క్లియర్? సో దీని మీద మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో కంపల్సరీ వీటి మీద మనకి గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం డెవాప్స్‌లో ఈ టూల్స్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ వచ్చి మనకి అపాచీ టామ్ క్యాట్. ఏవైతే డెవలపర్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో ఈ అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయడానికి వి నీడ్ వన్ సర్వీస్. దట్ సర్వీస్ ఈస్ కాల్డ్ అపాచీ టామ్ క్యాట్. అపాచీ టామ్ క్యాట్ ద్వారా ఈ జావా బేస్డ్ అప్లికేషన్స్ మనం రన్ చేయడం జరుగుతుంది సర్వర్స్ మీద. క్లియర్? నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అంటే మనం ఒక ఆర్గనైజేషన్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని ఆటోమేషన్ టూల్ ద్వారా డిప్లాయ్ చేయడానికి టెరాఫార్మ్ అనే ఆటోమేషన్ టూల్ యూజ్ చేస్తాం. మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. బట్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఓన్లీ ఏడబ్ల్యూఎస్‌లోనే వర్క్ అవుతుంది. టెరాఫార్మ్ మనం యూజ్ చేస్తే ఇట్ సపోర్ట్ ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. మనం ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లో సర్వర్స్ గానీ, వాటిలో ఉన్న ప్యాకేజెస్ గానీ ప్రాపర్‌గా మనం డిప్లాయ్ చేయాలన్నా, ఇన్‌స్టాల్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, వాటి యొక్క స్టేటస్ మనం ప్రాపర్‌గా తెలుసుకోవాలన్నా, మనం యూజ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఆటోమేషన్ టూల్స్‌లో లైక్ యాన్సిబుల్ ఒకటండి. దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. క్లియర్? నెక్స్ట్ వచ్చి కంటైనరైజేషన్ టూల్. సో డాకర్ అనేది ఒక మైక్రో సర్వీస్ అండి. ప్రెజెంట్ మోస్ట్ పాపులర్ టూల్ ఏంటి డెవాప్స్‌లో అంటే డాకర్. సో దీని మీద మనం కంటైనర్స్ రన్ చేస్తాం. ఈ కంటైనర్స్ మీద మన కంపెనీ యొక్క అప్లికేషన్స్ రన్ చేస్తాం. సో డాకర్ ఈజ్ ఎ మోస్ట్ పాపులర్ టూల్ ఇన్ డెవాప్స్. మస్ట్ అండ్ షుడ్‌గా మీకు డాకర్ మీద గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో డాకర్ మీద మనం కంటైనర్స్ రన్ చేస్తున్నప్పుడు, ఆ కంటైనర్స్ మీద అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడానికి మనకి డెవాప్స్‌లో ఇంకొక ఇంపార్టెంట్ టూల్ ఉందండి. కుబర్నెటిస్. సో కుబర్నెటిస్‌ని ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాము. ఇది మోస్ట్ పాపులర్ టూల్. ఇది గూగుల్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. మోస్ట్ కేసెస్ డెవాప్స్ అనంగానే మనకి కుబర్నెటిస్, డాకర్, యాన్సిబుల్, టెరాఫార్మ్, సిఐ/సిడి టూల్ లైక్ జెంకిన్స్ వీటి మీద గుడ్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. క్లియర్? సో వీటిని మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఈ 60 డేస్ టైమ్ పీరియడ్‌లో మనం కంప్లీట్‌గా డెవాప్స్ మీద రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఏ డెవలపర్ కోర్స్. సో డెవాప్స్ అనేది కంప్లీట్‌గా నంబర్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్‌ని, కాన్ఫిగరేషన్ టూల్స్‌ని, ఆర్కెస్ట్రేషన్ టూల్స్‌ని యూజ్ చేసే ఇట్స్ ఎ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి డెవాప్స్ నేర్చుకోవడానికి మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.